తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. కెరీర్ మొత్తం అద్భుతంగా ఉన్నా అందులో కొన్ని చేదు జ్ఞాపకాలు ఉండడం చాలా కామన్. అంతేకాదు కొన్నిసార్లు చెయ్యని తప్పుకు కూడా విమర్శలు మోయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో బ్యాడ్ లక్ అనుకోవడం తప్పితే మనం ఏం చేయలేని పరిస్థితి. అద్భుతమైన క్రికెట్ కెరీర్తో శిఖరాన నిలిచిన, అంతకు మించి ఎన్నో ఘనతలు సాధించిన ఆ ఒక్క వ్యక్తి మాత్రం అలాగే ఉండిపోయింది. చిన్నగా ఇది మర్చిపోయేలోపు మళ్ళీ గాయంలో వెంటాడడం మొదలుపెట్టింది. టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచి విశ్వ విజేతగా నిలిచిన వేళ అతను విలన్ అయ్యాడంటూ వార్తలు అందుకున్నాయి. ఈ మాటలన్నీ ఎవరి గురించో కాదు, టీమిండియా రన్ మిషన్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి చెప్తున్నవి. భారత క్రికెట్ జట్టు సగర్వంగా ట్రోఫీ గెలుచుకొని సంతోషంగా ఉన్న సమయంలో కోహ్లీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాడు. అసలు కోహ్లీ విలన్ అవ్వడం ఏంటి, ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా T20 వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి 96 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుని మూడోసారి టైటిల్ అందుకుంది. దీంతో భారత జట్టుకు T20 వరల్డ్ కప్ అందించిన మూడో కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. అంతకు ముందు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ టీమిండియాకు T20 వరల్డ్ కప్ అందించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ హిస్టరీ చూసుకుంటే భారత జట్టుకు ఇప్పటి వరకు 4 కెప్టెన్సీ చేశారు. తొలిసారి మహేంద్ర సింగ్ ధోని భారత జట్టుకు పగ్గాలు చేపట్టి 2007లో తన తొలి ప్రయత్నంలోనే జట్టును విశ్వ విజేతగా నిలిపాడు. ఆ తర్వాత 2016 వరకు ధోని కెప్టెన్గా ఉన్న భారత జట్టు T20 వరల్డ్ కప్ గెలవలేదు. దీంతో 9 సంవత్సరాల తర్వాత టీమిండియా పగ్గాలు విరాట్ కోహ్లీకి వెళ్ళాయి. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా 2021 T20 వరల్డ్ కప్ మాత్రమే ఆడింది. ఈ వరల్డ్ కప్లో మన జట్టు కనీసం సెమీఫైనల్స్కు చేరుకోవడంలో విఫలమై గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. కోహ్లీ కెప్టెన్సీ చేపట్టిన తొలి T20 వరల్డ్ కప్లోనే ఇలా జరగడం విచారకరం. 2022లో కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. హిట్ మ్యాన్ 2022 T20 వరల్డ్ కప్లో జట్టును సెమీఫైనల్స్కు తీసుకెళ్లిన టైటిల్ అందించడంలో విఫలమయ్యాడు. అయితే 2024లో రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు ట్రోఫీ గెలుచుకుంది. ఈ టోర్నీ ముగిసిన వెంటనే రోహిత్ T20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ స్థానంలో కెప్టెన్గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తన తొలి ప్రయత్నంలోనే టీమిండియాకు టైటిల్ అందించి చరిత్రలో స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు విచారకరమైన విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో తప్పితే భారత జట్టు అందరి కెప్టెన్సీలో కూడా వరల్డ్ కప్ అందుకుంది. అందరి కెప్టెన్లకు సాధ్యమైన T20 వరల్డ్ కప్ కోహ్లీకి ఎందుకు మిస్ అయిందనే వార్తలు ఊపందుకున్నాయి. కోహ్లీ కెప్టెన్గా బ్యాడ్ అని కాదు, కెప్టెన్గా పనికిరాడంటే అది కూడా కాదు. కానీ టైటిల్ ఎలా మిస్ అయిందనే $1 మిలియన్ ప్రశ్న. వీటికి కారణాలు చూసుకుంటే కోహ్లీ కెప్టెన్సీలో జట్టు భారాన్ని అతనొక్కడే మోసాడు. 2021లో అబుదాబి వేదికగా జరిగిన T20 వరల్డ్ కప్లో జట్టు మొత్తం విఫలమైంది. ఈ టోర్నీలో మొదట పాకిస్తాన్పై జరిగిన మ్యాచ్ చూసుకుంటే ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో కోహ్లీ ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి జట్టు టాప్ స్కోరర్గా నిలిచినా అతనికి సహకరించేందుకు ఎవరూ లేరు. అయితే ఆ తర్వాత న్యూజిలాండ్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మరోసారి జట్టు మొత్తం ఫెయిల్ అయింది. దీంతో భారత జట్టు సెమీస్కు చేరుకోలేకపోయింది. దీంతో వరల్డ్ కప్లో కోహ్లీ కెప్టెన్గా చేసిన ఈ ఒక్కసారి దురదృష్టవశాత్తు ఇండియా ఓడిపోయింది. ఇందులో కోహ్లీని అనడానికి ఏమీ లేకపోయినా T20 వరల్డ్ కప్ గెలవని కెప్టెన్గా మిగిలిపోయాడు. ఇక మిగిలిన 3 కెప్టెన్ల విషయానికి వస్తే జట్టు సమిష్టిగా ఆడి విజయాలు సాధిస్తూ టైటిల్స్ గెలుచుకుంటూ వచ్చింది. 2007లో టీమిండియా గెలిచిన వరల్డ్ కప్లో ప్లేయర్లందరూ సమిష్టిగా రాణించారు. కెప్టెన్ ధోనికి యువరాజ్ సింగ్ అండగా నిలిస్తే సెహ్వాగ్, గంభీర్, ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, ఆర్పీ సింగ్, శ్రీశాంత్ ఇలా తల ఒక చెయ్యి వేశారు. ముఖ్యంగా ఫైనల్లో హర్భజన్ సింగ్ తప్పితే మిగిలిన 4 ప్రధాన బౌలర్లు వికెట్లు తీసుకున్నారు. ధోని అద్భుతంగా జట్టును నడిపించడంతో పాటు ప్లేయర్లు ఆడడంతోనే ఈ టైటిల్ సాధ్యమైంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో కూడా 2024 T20 వరల్డ్ కప్లో భారత జట్టు సమిష్టిగా రాణించింది. హర్షదీప్ సింగ్, బూమ్రా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఇలా ప్రతి ఒక్కరూ జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. బ్యాటింగ్లో రోహిత్ శర్మతో పాటు సూర్య, పంత్ నిలకడగా రాణించారు. ఇక ఫినిషర్లుగా హార్దిక్ పాండ్యా, శివం దుబే, జడేజా తిరుగు లేకుండా ఆడి జట్టును టైటిల్ అందించారు. ముఖ్యంగా ఫైనల్లో అక్షర్తో కలిసి కోహ్లీ కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. దుబే మంచి క్యామియో ఆడాడు. అంతకు ముందు సెమీస్ వెళ్లాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో రోహిత్ శర్మ 92 పరుగులు చేసి ఆస్ట్రేలియాని ఇంటికి పంపించేశాడు. ఇక తాజాగా సూర్య కెప్టెన్సీలో జరిగిన T20 వరల్డ్ కప్లో ఇండియా సమిష్టిగా ఆడి ట్రోఫీ గెలుచుకుంది. ఫైనల్లో ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ చెలరేగాడితే ఇషాన్ కిషాన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. దూబే ఎప్పట్లాగే తన మెరుపులతో దుమ్ము లేపాడు. ఇక ఆ తర్వాత బౌలర్లు జాగ్రత్తగా బౌలింగ్ చేయడంతో టైటిల్ మన ఖాతాలో పడింది. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా T20 వరల్డ్ కప్ గెలకపోవడం ఖచ్చితంగా అతని బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఎవరి కెప్టెన్సీలో అయినా అద్భుతంగా ఆడే కోహ్లీ తన కెప్టెన్సీలో మాత్రం అందరూ చేతులు ఎత్తేశారు. T20 వరల్డ్ కప్లో కోహ్లీ కెప్టెన్సీ రికార్డ్ అద్భుతంగా ఉంది.
2017 నుంచి 2021 వరకు 50 మ్యాచ్ల్లో జట్టుకు సారథ్యం వహిస్తే వీటిలో మన జట్టు 30 మ్యాచ్ల్లో గెలవడం విశేషం. సూపర్ కెప్టెన్సీ రికార్డు ఉన్న T20 వరల్డ్ కప్ టైటిల్ తన కెప్టెన్సీలో లేకపోవడం ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. కెప్టెన్సీ చేసిన నలుగురిలో ముగ్గురు వరల్డ్ కప్ గెలిచి కోహ్లీ మాత్రం గెలవలేకపోవడంతో కింగ్ ఇప్పుడు సక్సెస్ఫుల్ కెప్టెన్స్ లిస్ట్లో లేడనే వార్తలు వస్తున్నాయి. అయితే విమర్శించే వారే కోహ్లీ ఎందుకు T20 వరల్డ్ కప్ గెలవలేకపోయాడో అనే కారణాన్ని కూడా గమనించాలి.